అమ్మ వెళ్ళొస్తుంది. బాయ్ బాయ్, సరేనా? Hi guys, welcome back. Let us take another trip to celebrate Diwali at parents' house. And so sorry, నా వాయిస్ అస్సలు బాగాలేదు ఎందుకంటే కోల్డ్ చేసింది. బట్ ఎనీవేస్, సో ఈ రోడ్ ట్రిప్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. లిటరలీ 1 day బిఫోర్ ప్లాన్ చేశాను. ప్రతి దివాళీ నేను ఇంకా అశోక్ మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఈసారి మాత్రం ఎలా అయినా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వెళ్ళడానికి మనకి 2 రూట్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. ఒకటి విజయవాడ నుంచి, ఇంకొకటి ఖమ్మం నుంచి. కానీ మేము ఏంటంటే ఖమ్మం రూట్ మ్యాప్ చూస్ చేసుకున్నాం. ఫస్ట్ సూర్యాపేట వెళ్ళాలి, సూర్యాపేట టు ఖమ్మం, ఖమ్మం టు రాజమండ్రి, ఇంకా రాజమండ్రి నుంచి అన్నవరం, అన్నవరం టు విశాఖపట్నం. So we are in Khammam now in 3 kilometers. Sorry, 3 hours from Hyderabad. 3 kilometers. నాన్ స్టాప్ 3 hours ట్రావెల్ చేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి కదా. సో తీసుకున్న టైంలో మాకేమనిపించిందంటే ఈ మడ్ గేర్ అనేది టైర్కి అయితే రఫ్ అయిపోతుంది. చూస్తుంటే టైర్ కొంచెం అక్కడ వరకు షేడ్ అయినట్టు అనిపించింది. సో దాన్ని అయితే సెట్ చేయాల్సిందే, లేకపోతే టైర్ చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ముందైతే దాన్ని సెట్ చేసేసాం. సో ఆల్మోస్ట్ యాక్చువల్గా మేము ఏంటంటే వైజాగ్ రూట్లో అయితే వెళ్ళలేదు. వైజాగ్ అంటున్నాను, విజయవాడ రూట్. ఈ ట్రాఫిక్ ఏంటో కానీ లిటరల్లీ 4:30 కూడా ట్రాఫిక్ ఉంది కదా మనకి. Yeah, 4:30. 4:30 5 కి స్టార్ట్. ఐ మీన్ మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే 4:30 అలా స్టార్ట్ అయ్యాం. 4:40 స్టార్ట్ అయ్యాం. 4:47కి నువ్వు దగ్గరలో ఉన్నావు, సిటీకి వచ్చావు. ఏది మన దుర్గం చెరువు దగ్గర ఉన్నావు 4:47కి. అదే 7 మిడ్. ఓకే, వాట్ ఎవర్. 4:35, 4:45 ఏదో ఒకటి ఆ టైంలో స్టార్ట్ అయ్యాం. కానీ లిటరల్లీ ఆ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దివాళీ కదా అందరూ ముందు రోజు వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్. ఇంకా ట్రాఫిక్ వల్ల విజయవాడ రూట్లో వెళ్తే ఇంకెక్కువ లేట్ అయిపోద్ది అనేసి మేము ఖమ్మం తీసుకున్నాం. లిటరల్లీ అసలు ఖమ్మంలో ఎంత ప్రశాంతంగా రావచ్చు కదా చాలా. అండ్ ఇంకొక 10 kilometers యావరేజ్ ఇంకొక 10 kilometers ఖమ్మం వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ నుంచి 200 రేంజ్ రాజమండ్రి. సో రాజమండ్రిలో కలుద్దాం లంచ్ టైంకి. ఓకేనా? సీ యూ. ఎందుకు వస్తున్నాయి? సో గైస్ ఫైనలీ వి ఎంటర్డ్ ఏపీ. మీకు బ్యాక్ చూస్తేనే తెలుస్తుంది.
ఇంకా జీనుగుమిల్లి నుంచి రాజమండ్రికి అయితే బయలుదేరిపోయాం. మనకి వెళ్ళే దారిలో మంచిగా గోదావరి అయితే కనబడుతుంది. ఇంకా రాజమండ్రిలో అయితే మేము ఎక్కడ ఆగలేదు లంచ్కి. కొన్ని రాజమండ్రి దాటిన తర్వాత మనకి అన్నవరంకి వెళ్ళే దగ్గరలో మనకి ఎక్కడైనా మంచి రెస్టారెంట్స్ కనబడుతుంది అనేసి మేము వెళ్ళిపోయాం. వెళ్తుండో మనకి లెఫ్ట్ సైడ్ ఫుడ్ పిరమిడ్ అనే రెస్టారెంట్ కనబడింది. వీళ్ళైతే అసలు అంబియన్స్ అనేది కానీ వాళ్ళు మెయింటైన్ చేయడం కానీ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎవరైనా రాజమండ్రిలో ఫుడ్ స్కిప్ చేశారు అంటే మాత్రం రాజమండ్రి నుంచి కొంచెం ముందుకు వస్తే ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్లో మాత్రం ట్రై చేయండి. ఫుడ్ ఏది ఆకలేస్తుంది. శాంత్ లోపల వాళ్ళ పవర్ నాప్ ఫుడ్ వచ్చిన వెంటనే లేపండి, అంతవరకు లేపకండి సరేనా. బాయ్, గుడ్ నైట్. Bye. గుడ్ నైట్. ఇప్పుడే మనం అన్నవరం అయితే దాటేసాం. కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి అని ఇక్కడ టీ టైం దగ్గర ఆగాం. వీ హ్యాడ్ సమ్ వెరీ గుడ్ లెమన్ టీ అండ్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకొక 80-90 కిలోమీటర్స్ ఉండొచ్చు. అండ్ మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ముందు మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కొంచెం కూర్చొని అండ్ దెన్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి రావాలి. సో ఇది మన ప్లాన్. కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఎందుకంటే నేను బయట హైవేలో చెప్తున్నాను కాబట్టి. బట్ యా, సో లెట్స్ గో. Bye bye. Daddy. తాగా. Same dress. సేమ్ అప్ప. Happy Diwali. త్వరగా వచ్చాం కానీ రాజమండ్రిలో లాస్ట్ టైంలో ఒక 1.5 hours చేస్తున్నాం. బండి కూడా రెస్పాండ్ మళ్ళీ టీ టైం మనం ఆగుతాం కదా టీ తాగడానికి, అక్కడ ఇంకో 1 hour. అది 5 గంటలకి వచ్చాయి. చూడండి, హాయ్ చెప్పండి ముగ్గురు.